ఈరోజు ఎవరైనా తప్పు చేస్తే ఆ తప్పులను శిక్షించడానికి ప్రజలకు కల్పించిన హక్కు ఓటు. సో అట్లాంటి ఓటునే అంటే చోరీ చేయడం అన్నట్టు, అట్లాంటి ఓట్లన్నీ దొంగతనం చేసే వ్యవస్థ జరిగింది అంటే భారతదేశం ఎక్కడ పోతుంది, రాజ్యాంగం కల్పించిన హక్కులు ఎక్కడ కాలరాయబడుతున్నాయో ఒకసారి ఆలోచన చేయాలి. ఈరోజు బీజేపీ పార్టీ భారతదేశంలో మూడోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. చాలామంది బీజేపీ ఏదో మంచిగా చేస్తుంది కాబట్టి బీజేపీ మళ్ళీ మూడోసారి వచ్చింది, అధికారంలోకి వచ్చిందని అనుకున్నారు. కానీ ఓటు వేసిన వాళ్ళు కొన్ని కాన్స్టిట్యున్సీలలో అసలు ఎట్టి పరిస్థితుల్లో అక్కడ బీజేపీ గెలవదు అన్న కాడ కూడా బీజేపీ గెలవడం, కొన్ని రాష్ట్రాలల్లో ఎగ్జిట్ పోల్స్ పూర్తిగా మాకు అనుకూలంగా ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్ను కూడా రిజల్ట్స్ వచ్చే వరకు తారుమారు కావడం. దానికి ప్రత్యేక ఉదాహరణ హర్యానా అండ్ మధ్యప్రదేశ్, మహారాష్ట్ర. అసలు ఖచ్చితంగా మేము హర్యానాలో గవర్నమెంట్ ఫామ్ చేస్తామని మాకు పూర్తి నమ్మకం, విశ్వాసం ఉండే. అదేవిధంగా మహారాష్ట్రలో, మధ్యప్రదేశ్లో. కానీ అక్కడ రిజల్ట్స్ చూస్తే పూర్తిగా మా అంచనాలకు, ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు వ్యతిరేకంగా రిజల్ట్స్ వచ్చినాయి. అక్కడ బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేసింది. సో ఇవన్నీ కూడా సస్పీషియస్, అంటే అనుమానాస్పదంగా ఉండడం వల్ల మా నాయకులు, లోక్సభ ప్రతిపక్ష నేత శ్రీ రాహుల్ గాంధీ గారు ఒక టీంను అపాయింట్ చేసి ఆ టీం ద్వారా అసలు ఏం జరుగుతుంది, ఎలక్షన్ కమిషన్ ఏ విధంగా తప్పిదాలకు పాల్పడ్డది అనే విషయాలన్నిటి మీద కూడా కూలంకషంగా ఒక 6 నెలల నుంచి దాని మీద, ఎందుకంటే ఆ రిజల్ట్స్ వచ్చినాక కూడా చాలా సందర్భాల్లో రాహుల్ గాంధీ గారు కానివ్వండి, మా ఇండియా గఠబంధన్ సంబంధించిన నాయకులు కూడా చాలా సందర్భాల్లో మాట్లాడారు. అవన్నీ కూడా ఆర్టికల్స్ వచ్చినాయి పేపర్లలో కూడా, పత్రికలలో. మహారాష్ట్రలో ఎన్నికల చోరీ జరిగింది, ఓటర్ల చోరీ జరిగింది. అక్కడ ఫేక్ ఓటర్స్ చాలామంది నామోదు చేసుకొని వాళ్ళందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు. అక్కడ పాపులేషన్ కంటే ఎక్కువ, మహారాష్ట్రలో ఉన్న పాపులేషన్ కంటే ఎక్కువ కూడా ఓటర్స్ ఉన్నారు. సో ఇవన్నీ కూడా మ్యానిపులేషన్స్, దీని మీద ఎంక్వైరీ చేయాలని చెప్పేసి పదే నెంబర్ ఆఫ్ టైమ్స్ రాహుల్ గాంధీ గారు అంటే పత్రికా సమావేశాలు పెట్టడము, తర్వాత ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేసినా కూడా ఎలక్షన్ కమిషన్ ఏమాత్రం స్పందించలేదు. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ బీజేపీ పార్టీతో కుమ్మక్కైందన్నది దీంతో స్పష్టంగా కనిపిస్తుంది. సో వాళ్ళు స్పందించకపోను మనం అడిగిన ప్రశ్నలు కూడా సమాధానం చెప్పే పరిస్థితుల్లో ఎలక్షన్ కమిషన్ లేకుండే. ఎలక్షన్ కమిషన్ అనేది ఒక స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థ. కానీ ఈరోజు బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చినాక 2014 నుంచి ఆ ఎలక్షన్ కమిషన్ పూర్తిగా బీజేపీ పార్టీ కనుసన్నల్లో పనిచేస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. ఈరోజు ఎన్ని కంప్లైంట్లు ఇచ్చినా, ఎన్ని చేసినా కూడా వాళ్ళు దానికి స్పందించకపోను మళ్ళా ఉల్టా రాహుల్ గాంధీ గారు ఏదైతే మాట్లాడిన విషయాలునో, జరిగిన ఫ్రాడ్ గురించి మాట్లాడిన విషయంలో దాని మీద రాహుల్ గాంధీ గారి మీదే ఉల్టా వాళ్ళు మీరు ఓట్ తీసుకోండి, తర్వాత అఫిడవిట్స్ ఇవ్వండి అని చెప్పేసి రాహుల్ గాంధీ గారినే ప్రశ్నిస్తూ ఉన్నారు. సో ఈరోజు రాహుల్ గాంధీ గారు ఈ 6 నెలలుగా ఒక టీంతోన పూర్తిగా ఎలక్షన్ కమిషన్కి సంబంధించిన ఎక్కడెక్కడ ఫ్రాడ్ జరిగింది, ఏం జరిగింది అనే విషయాల మీద విత్ ప్రూఫ్స్, అంటే పూర్తి ఆధారాలతో సహా నిన్న ప్రజెంటేషన్, అంటే పత్రికేయులను పిలిచి వారి సమక్షంలోనే ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తాను. ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇక్కడ కూడా ఇప్పుడు మీ సమక్షంలో, ఇక్కడ మన ప్రాంత ప్రజలకు కూడా తెలవాలి కాబట్టి మేము ఇక్కడ మహబూబ్నగర్ జిల్లా హెడ్ క్వార్టర్లో ఇప్పుడే ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ప్రజెంట్ చేయడం జరిగింది. అందులో చాలా స్పష్టంగా విత్ ఎవిడెన్స్ రాహుల్ గాంధీ గారు ఒక బెంగళూరు సెంట్రల్ సంబంధించి బెంగళూరు సెంట్రల్ ఎంపీ సీటు, దాంట్లో 7 అసెంబ్లీ సీట్స్ ఉంటాయి. అందులో ఒక అసెంబ్లీ సెగ్మెంట్ను తీసుకొని
అసెంబ్లీ సెగ్మెంట్లో జరిగిన అవకతవకలు, ఎన్నికల ఓటు ఎట్లా చోరీ అయిందనే విషయం మీద చాలా స్పష్టంగా క్లియర్గా విత్ ప్రూఫ్స్తోన పవర్ రిప్రజెంటేషన్ ఇచ్చిన విషయాన్ని కూడా మీరు ఇప్పటిదాకా చూసారు. అవే విషయాలు మీ దృష్టికి కూడా ఒకసారి తీసుకొస్తా ఉన్నాం. అక్కడ మన జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడ్డ వ్యక్తి మన్సూర్ అలీ ఖాన్ గారు, అదేవిధంగా బీజేపీ నుంచి నిలబడ్డ వ్యక్తి మోహన్. టోటల్ ఓట్స్ అక్కడ పోల్ అయింది 6,26,208 ఏమో కాంగ్రెస్కి వచ్చినాయి, 6,58,950 నోట్స్ బీజేపీకి వచ్చినాయి. టోటల్ పార్లమెంట్లో అంటే అక్కడ మా కాంగ్రెస్ అభ్యర్థిగా నిలబడ్డ వ్యక్తి మన్సూర్ అలీ ఖాన్ గారు 32,707 ఓట్లతో ఓడిపోయారు. సో ఆ సీటు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని అన్ని ఎగ్జిట్ పోల్స్లో కూడా చెప్పిర్రు. ఆల్రెడీ అనౌన్స్ కూడా కాంగ్రెస్ గెలవబోతా ఉందని చెప్పేసి వచ్చింది. సో మాకు డౌట్ వచ్చి ఇప్పుడు ఎట్లా మేము ఓడిపోయినాము, దాని కారణాలు ఏందని మేము అనాలిసిస్ చేసుకుంటే తీరా జరిగింది ఏంటంటే అక్కడ ఒక మాదేవ్పుర కాన్స్టిట్యున్సీలోనే అసెంబ్లీ సెగ్మెంట్లో కాంగ్రెస్ పార్టీకి 1,15,000 ఓట్లు పడ్డాయి. అదేవిధంగా బీజేపీకి 2,29,632 ఓట్లు వచ్చినాయి బీజేపీకి. ఒక మాదేవ్పుర లోక్సభ అది అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో. పార్లమెంట్ వచ్చేసి బెంగళూరు సెంట్రల్. సో లోక్సభ దానికి సంబంధించి సో దాంట్లో ఎగ్జామిన్ చేస్తే అడగడం జరిగింది. మా రాహుల్ గాంధీ గారు డిజిటల్ ఓటర్ లిస్టు, సీసీటీవీ ఫుటేజెస్ కూడా మాకు ఇవ్వండి, నిజంగా అక్కడ ఫేక్ జరిగిందా లేదని చెప్పడానికి మీరు జరగలేదంటున్నారు కదా, మరి జరగకపోతే మేము అడిగిన ఆధారాలు మాకు ఇవ్వండి అని చెప్తే అవి ఇవ్వట్లేదు. కొన్ని రాష్ట్రాల ఎలక్షన్ ఈ ఓటర్ లిస్ట్ వెబ్సైట్స్ కూడా క్లోజ్ చేసేసారు. జనరల్గా పబ్లిక్ డొమైన్లో ఏదైనా సరే పబ్లిక్ డాక్యుమెంట్ ఉంటే పబ్లిక్ డొమైన్లో పెడతాం. ఓటర్ లిస్ట్ అనేది కూడా ఇట్స్ ఎ పబ్లిక్ డాక్యుమెంట్, పబ్లిక్ డొమైన్ కోసం మనం వెబ్సైట్లో పెడతాం. కానీ కొన్ని రాష్ట్రాలలో ఆ పబ్లిక్ డొమైన్ అంటే ఆ వెబ్సైట్లలో ఆ ఓటర్ లిస్ట్ కూడా మూసిపెట్టేసారు. ఎందుకంటే ఇట్లాంటి ఫ్రాడ్స్ అన్ని కూడా బయటికి వస్తాయి మళ్ళీ ఎట్లా అని చెప్పేసి. సో ఈ విధంగా అంటే ఈరోజు ఎలక్షన్ కమిషన్ పూర్తిగా విత్ ఆధారాలతో చేసిన తప్పులన్నీ కూడా రాహుల్ గాంధీ గారు ముందర పెట్టడం జరిగింది. దీనికి పూర్తిగా బీజేపీ పార్టీదే బాధ్యత. బీజేపీ పార్టీ దీనికి సమాధానం చెప్పాలి అని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాము. థ్యాంక్ యూ.